జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, కొద్దిగా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాల్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు, కొన్ని పాయింట్లు, కొన్ని జీవితంలో ఎక్కడో ఒకక్కడ మనిషి సమస్య అనేది ఎట్లొస్తుంది, సమస్య లేకుంటే ఎట్లుంటుంది, బతికే వాళ్ళు ఎట్లయినా బతకొచ్చు, సంతోషంగా ఉండేవాళ్ళు ఎట్లయినా సంతోషంగా ఉండొచ్చు అనే దానికోసం ఒక ఫ్యామిలీ అంటే ఏమి, ఒక కుటుంబం అంటే ఏమి అనే దానికోసం నేను ఇప్పటి వరకు ఓ కాలం నుంచి ఒకప్పటి నుంచి పెద్ద కుటుంబాలు ఒక పెళ్లి చేసుకొని ఒక భార్య భర్త, తర్వాత వాళ్ళ కుటుంబం, తర్వాత కొంతమంది 2 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు సమాజంలో. కానీ నేనేం చెప్తానంటే ఒక అండర్స్టాండింగ్, ఒక భార్య ఒక భర్త ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఎలా ఉంటుంది జీవితము, వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారు అనే దానికోసము ఒక ఉదాహరణ కోసం ఒక చిన్న కథ, ఉదాహరణ కోసం జరిగిన విషయమే ఇది, జరిగిన కథే ఇది. కాకపోతే ఇప్పుడు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అది ఎలా అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక అండర్స్టాండింగ్, ఎంత అండర్స్టాండింగ్ అంటే ఒక భార్య ఒక భర్త ఈ కాలంలో ఎంత గొడవలు, ఎంత సమస్యలు, ఉండే ఒక్క పిల్లోని సాక్కోనేకి, ఉండే ఒక్క కూతుర్ని సాక్కోనేకి, ఒక కొడుకుని సాక్కోనేకి ఎన్నెన్నో బాధలు పడి, ఎన్నెన్నో రిస్కులు పడి, అంతెందుకు నా విషయంలోనే ఒక 2 బిడ్డలు సాకే దానికోసం ఎంత రిస్క్ పడినానో అంత రిస్క్ పడినాను. ఒక చిన్న కుటుంబం, అంటే భార్య భర్తలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎంత కష్టమైనా ఎదుర్కోవచ్చు. మెయిన్ పాయింట్ ఆలోచన చేయాల్సింది. దానికోసం ఒక చిన్న ఉదాహరణ. యుగాండా అని ఒక దేశం, యుగాండా అని ఒక దేశంలో, అక్కడ ఆ ఊర్లో ఒక అతనికి 12 మంది పెళ్ళాలు, 12 మంది భార్యలు, 12 మంది భార్యలకి 120 మంది కొడుకులు కూతుర్లు, వంశస్థులు 120 మంది. తర్వాత వాళ్ళకి మనముళ్ళు, వాళ్ళ బిడ్డలు వచ్చి ఈయనకు మనముళ్ళు అవుతారు కదా, మనముళ్ళు మనమరాలు కదా, 650 మంది మనముళ్ళు మనమరాళ్ళు. తర్వాత ముని మనముళ్ళు ముని మనమరాళ్ళు, వాళ్ళు 50 మంది. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. అంటే కుటుంబం అంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసమే నేను చెప్తాండి. ఇది ఇవంతా ఇంచుమించు 1000 మంది దాకా వాళ్ళ కుటుంబం. అంటే ఒక భర్త, 12 మంది భార్యలు, 120 మంది బిడ్డలు, కొడుకులు కూతుర్లు, తర్వాత వాళ్ళకి 650 మంది మనముళ్ళు, 50 మంది ముని మనముళ్ళు ముని మనమరాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం ఎలా ఉందంటే కొద్దిగా ఆలోచన చేయండి. ఒకే చోటే అందరూ ఒక చెట్టు కింద, ఒక్కొక్కరు పని ఒక్కొక్కటి. కొంతమంది బుట్లు అల్లేవాళ్ళు, కొంతమంది ఇంకోటి ఏదో చేసేవాళ్ళు, కొంతమంది ఇంకోటి చేసేవాళ్ళు, ఈ కొడుకులు సేద్యం చేసేవాళ్ళు, మనముళ్ళు సేద్యం చేసేవాళ్ళు, మనమరాళ్ళు సేద్యం చేసేవాళ్ళు, ఇంట్లో అన్నం చేసుకునేవాళ్ళు, ఇంట్లో చారు చేసుకునేవాళ్ళు. ఒక్క పని కాదు. ఎట్లుంటుందంటే దీపాల పండుగకి ఏదన్నా డమాకులు పేలితే ఎట్లొచ్చి ప్రతి ఒక్కరు చూస్తారు, అట్లా మొత్తం అంతా వాళ్ళని గమనిస్తూ అంటారనమాట. మనం ఏదన్నా జరిగితే మనం చూసేకపోతాం కదా, ఏదన్నా ఏమో ఇట్లా జరుగుతుంది పండగ అని. అట్లా వాళ్ళు ప్రతిరోజు పండగలాగే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళు ఒకరికొకరు తిట్టుకునేది, ఒకరికొకరు కొట్టుకునేది, ఒకరికొకరు ఏదీ లేదు. ఎంత అండర్స్టాండింగ్ అంటే 1000 మంది వాళ్ళ కుటుంబాన్ని ఏదన్నా ఒక పెండ్లికి కానీ లేకుంటే ఏదైనా ఒక శుభకార్యానికి కానీ వాళ్ళని ఎవరు పిలిచిరు దయచేసి.
ఎందుకు పిలిచరు అంటే వాళ్ళు వచ్చినారంటే 500 రూపాయలు డబ్బులు పెట్టి ముయ్యి పెట్టేస్తాం కదా మన పక్క. 500 రూపాయలు ముయ్యి పెట్టేస్తే 50,000 రూపాయలు భోజనం తింటారని వాళ్ళకి ఎవరు ఫస్ట్ మీ రావద్దు అంటారు. పిలిచరు ఎవరు, లెక్కేసుకోండి. 100 ఎకరాల భూమి, ఇది అది అని కాదు, 100 ఎకరాల భూమిలో ప్రతి ఒక్క పంట పెట్టుకుంటారు. వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తింటారు. కొడుకులకంతా ఒక లైన్లో ఇండ్లు, కూతుర్లకంతా ఒక లైన్లో ఇండ్లు, వీయన భార్యలకంతా ఒక లైన్లో ఇళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకి వాళ్ళు చేసుకొని తినాల్సిందే. ఎవరి ఇంట్లో ఏం కాలో వాళ్ళు చేసుకొని తినాల్సిందే. మీ ఇంట్లో ఏం అది చేస్తావు, మా ఇంట్లో ఇది చేస్తావు, లే, నీ ఇష్టం. నీ కుటుంబానికి నువ్వేం కాలో ఆయమ్మ చేసుకొని పెట్టేది, వాళ్ళంతా తినేది. అట్లా అంటే నేనేమంటే అందరూ అట్లా ఉండాలని కాదు చెప్తా ఉండేది. మన ప్రపంచంలో ఇట్లాది ఒక కుటుంబం ఇప్పటికి కూడా ఉంది. కొద్దిగా ఆలోచన చేయండి. 1000 మంది ఒక కుటుంబం, ఒక తండ్రి నుంచి 1000 మంది కుటుంబం ఉందంటే ఆషామాష విషయం కాదు. ఇది ఒక రికార్డ్. ఇది లెక్కేసుకోండి. ఏ రకంగా వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఏ రకంగా వాళ్ళు ఎట్లా పని చేసుకుంటా ఉన్నారు, ఎట్లా. ఆయనకి బయట ప్రపంచం చూసేకే లేదు. వాళ్ళ పెండ్లాములు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనుమడులు, వాళ్ళ మనుమరాళ్ళు, వాళ్ళ మునిమనుమడులు, వాళ్ళ మునిమనుమరాళ్ళు. క్లోజ్ మ్యాటర్. తర్వాత ఏ వరుసలు లెక్కేసేకి లేదు. లెక్కేసుకోండి ఎంత పెద్ద కుటుంబం ఉంటుంది, ఎలా ఉంటుందని. అంటే మానవుడు అనుకుంటే ఏదైనా కూడా సాధించగలడు అనే దానికోసం ఈ విషయం. అందరూ ఇలా చేసుకుంటే అది చేసుకోమని కాదు దయచేసి. అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క ఫ్యామిలీ, ఒక భార్య, ఒక భర్త ఉండేదానికోసమే ఈరోజు మనం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాము. 1000 మంది కుటుంబం వాళ్ళు ఎట్లుంటారు లెక్కేసుకోండి. అంటే ఒక మనిషికి ఒక టార్గెట్ ఉంటే, ఒక మనిషి ఒక పని చేయగలడు అంటే, ఒక కుటుంబం బాగుండాలంటే వాళ్ళలో ఉండే ఒక అండర్స్టాండింగ్, వాళ్ళలో ఉండే ఒక క్యాలిక్యులేషన్, వాళ్ళలో ఉండే ఒక స్టాండర్డ్, అది మేము ఈ పని చేయగలము అనేది ఒక నమ్మకం ఉంటే ఆ పని చేయగలరు వాళ్ళు. అట్లా ఉండాల లైఫ్ అంటే. అంటే అంతమందిని చేసుకోవాలని కాదు, ఉండే వాళ్ళతో తృప్తిగా ఉండాలా దయచేసి. ఒక కొడుకు యాడో, ఒక కూతురు యాడో, ఒక అల్లుడు యాడో, ఒక మనుముడు యాడో, ఒక మనుమరాళ్ళు యాడో, భార్య యాడో, భర్త యాడో ఇప్పుడుండే పరిస్థితిలో. ఆలోచన చేయండి. ఒక దగ్గర ఉన్నారంటే ఎంత సంతోషం ఉంటుంది కుటుంబం. నేను ప్రతి విషయానికి ఉమ్మడి కుటుంబం అని ఎందుకు చెబుతానంటే, ఉమ్మడి కుటుంబం అంటే అట్లుండేది అప్పట్లో. ఉమ్మడి కుటుంబం అంటే ఒక తల్లి, తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ. అంటే తండ్రి తరపున ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉండారు, వాళ్ళ ఫ్యామిలీలు, పెద్దనాన్నగారు, చిన్నాయన గారు, తల్లి, తండ్రి. ఆ కుటుంబాలకు పుట్టిన పిల్లలు, వాళ్ళకు పుట్టిన వాళ్ళు, వాళ్ళంతా ఒకే కుటుంబం, ఒకే ఇంట్లోనే ఉండేవాళ్ళు. దయచేసి కొంచెం ఆలోచించండి ఇట్లా విషయాలు. అప్పుడు అంటే నేనేం చెప్తానంటే, ఒక్క మనిషికి ఎవరికన్నా కానీ ఒక కడుపు నొచ్చిందంటే, ఒక కాలు నొచ్చిందంటే, లేకుంటే ఏదైనా ఇంకోటి ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎంత అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళలో, ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది. మా నాయన కడుపు నొచ్చిందంటే మొత్తం అంతా వాళ్ళకంతా ఏమి సేవ చేయాలి, ఒక్కొక్కటి చేసేది. వాళ్ళ అమ్మకి ఏదన్నా కొంచెం హెల్త్ పరంగా బాగాలేదంటే అందరూ మా అమ్మ, మా యవ్వ, మా తాత అంటే ఒక అభిమానం అనేది అట్లా ఉండేదన్నమాట. ఈరోజు పైకెత్తుకుపోయి విమానాలు ఎక్కించి పంపిస్తున్నారు ఈ పొద్దు బిడ్డల్ని. బాగుపడాలా. కాకపోతే నెక్స్ట్ వీళ్ళు ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతారనేది తల్లిదండ్రులు ఆలోచన చేయండి. ఈ స్టెప్ తీసుకొని పైకి పోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఏమవుతారు,
ఎందుకు వీళ్ళు నా కొడుకులు, ఎందుకు నాకు వీళ్ళ కూతుర్లు, ఎందుకు నాకు అల్లుళ్ళు, ఎందుకు నాకు మనుముళ్ళు, ఎందుకు నాకు ఈ మనుమరాళ్ళు, ఎందుకు నాకు మునిమనుముళ్ళు మునిమనుమరాళ్ళు, ఇంత పెద్ద ఫ్యామిలీ ఎందుకు? ఒక సంతోషం లేనప్పుడు నీది ఎంత పెద్ద ఫ్యామిలీ అయితే ఏముంది? ఎంత సంపాదించినా కూడా మనిషి తినేది 3 పూట్ల ఇంత అన్నం మాత్రమే. దాని పేర్లు మారవచ్చు, తినాల్సింది మాత్రం 3 పూట్లే. అతిగా తింటే గ్యాస్ట్రిక్, కారం తింటే అల్సరు, తీపి తింటే షుగరు. ఏం తింటావు అతిగా? ఏంది తినలేవు. ఎందుకంటే ఈ మిషన్కి ఎంత అవసరమో అంతే. ఒక గ్రైండర్లకి ఇంత అని నువ్వు వేసి ఆ రవ్వంతు పోతేనే అది పూర్ణమయ్యేది, పిండి అయ్యేది, బయటకు వచ్చేది. ఒక్కసారిగా దాంట్లోకి వేసేసి నువ్వు అంతా నూకేసి ఏమైపోతుంది? మిషన్ చెడిపోతుంది. మానవ శరీరం కూడా అంతే. దానికి ఒక అద్దు ఉండాలా, దానికి ఒక లిమిట్ ఉండాలి. నువ్వు తినే భోజనం గురించి నువ్వు ఎట్లా అరుగుతుంది, ఏం కథ నీది ఆలోచిస్తే నీ లైఫ్ గురించి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వే క్యాలిక్యులేషన్ వేసుకో ప్రతి విషయంలో కూడా. అంటే దాంట్లో కొంచెం వేస్తేనే అరుగుతుంది, అతిగా వేస్తే అరగదు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి అత్యాశ కూడా ఇబ్బందే కదా మనిషికి. చిన్న లాజిక్ ఇది. మన పిల్లలు బాగుండాలా, సాధ్యమైనంత మన దగ్గర ఉండే అట్లా చూడండి, లేకుంటే మీరు వాళ్ళ దగ్గర ఉండే అట్లా చూడండి. ఒక్కరినొక్కరు దూరం చేసుకొని మేము పెద్ద కుటుంబాలు ఉంటే ప్రయోజనం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎక్కడో ఉంటారు, నువ్వెక్కడో ఉంటావు. వాళ్ళ కడుపు నొస్తే వీడియో కాల్ మాట్లాడాల్సిందే, నీకేమన్నా కాల్ నొస్తే వీడియో కాల్ మాట్లాడాల్సిందే. పరిష్కారం ఎక్కడుంది? మనిషి ఏమంటానంటే సంపాదించేది ఎందుకు? ఒక సుఖము సంతోషం లేనప్పుడు సంపాదన తీసుకొని ఏం చేస్తావు? ఒక అభిమానం లేకున్నప్పుడు సంపాదన తీసుకొని ఏం చేస్తావు? ఒక అనురాగం లేకున్నప్పుడు సంపాదన తీసుకొని ఏమేస్తావు? ఒక కష్టానికి ప్రయోజనం లేకున్నప్పుడు నీ సంపాదన తీసుకొని ఏం చేస్తావు? కంట్రీలు దాటిచ్చేస్తున్నాం పిల్లల్ని. కానీ వాళ్ళకి వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళ లైఫ్ జట్లో వాళ్ళు ఎట్లా పోయినారు, వాళ్ళు అట్లా పోతున్నారు, మనం అట్లా పంపిస్తాం. ఇదొకటే మనం ఆలోచించేది. అది కాదు ఆలోచన. నీ బిడ్డలు మనశ్శాంతిగా ఉన్నారా? మనశ్శాంతిగా చదువుకుంటున్నారా? మనశ్శాంతిగా జాబ్ చేస్తున్నారా? ఉండే భార్యతో మనశ్శాంతిగా ఉన్నాడా? ఉండే భర్తతో మనశ్శాంతిగా ఉందా? ఇది ఆలోచన చేయండి దయచేసి. మీరు పంపిస్తా అంటారు, పంపించేది ఎందుకు? వాళ్ళ మనశ్శాంతి కోసం, వాళ్ళు బాగుండాలనే కదా. వాళ్ళు అక్కడ మరుగులో బాగుండారో, లేకుంటే ఆమె అతనికి కొడుతుందో, అతను ఆమెకు కొడతాడో, అతను ఆమెను సరిగా చూసుకుంటా అన్నాడు, ఆమె అతన్ని సరిగ్గా చూసుకుంటుంది. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? జీవితం అంతా ప్రెజర్. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నీకు ఇక్కడ ప్రెజర్ ఎక్కువైపోతుంది, నీకేమన్నా ఇక్కడేమన్నా వస్తే వాళ్ళకి ప్రెజర్ ఎక్కువైపోతుంది. అరే నేను ఇంతుండి నా తండ్రిని చూడలేకపోతానని తను, అరే నేను ఇంతుండి నేను నా బిడ్డని చూడలేకపోతాను, నా కొడుకుని చూడలేకపోతానని తను, ఏం ప్రయోజనం? ఎంత ఎత్తుకు పోతామో అంత పైనుంచి కిందికి వచ్చేదేమో గ్యారంటీ జీవితంలో. కానీ చేయాల్సిన పని ఒక క్యాలిక్యులేషన్ ఉండాలా. నువ్వు ఈ పైకి ఎక్కాలంటే మెట్ల పైన ఎక్కాలా, అవి స్టాండర్డు. నిచ్చిన పైన ఎక్కితే నిచ్చిన ఏ రోజు ఒక రోజు ఇరిగిపోతుంది. అట్లా ఉండాలి ఆలోచన. చెక్కవి అవి ఒకటి ఊడొచ్చిందంటే నువ్వు నిచ్చినంత కింద పడిపోతుంది. అది ఏం స్టాండర్డ్ ఉంది? అది మెట్ల పైన ఎక్కినామంటే మెట్లు స్టాండర్డు. పురాతకాలం మెట్లు చూడండి ఎంత స్టాండర్డ్. ఈ ఆపద నుంచి ఈ పొద్దు వరకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేసిండే పెనుగొండలో ఉండే మెట్లు ఈ పొద్దుకు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి మెట్లు కాబట్టి అవి స్టాండర్డ్గా ఉన్నాయి. అదే అప్పుడు ఉండేది ఏదన్నా ఒక నిచ్చెన ఉందేమో చూపించమడి, ఎందుకు చెప్పు? సెదలు పట్టి ఏమోటి చేసి వెళ్ళిపోతుంది. దానికి లైఫ్లో ప్రతి ఒక్కటి మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఏమంటే, ఒక స్టాండర్డ్గా ఒక ప్రయోజనం ఉండే అట్లా మనం ఆలోచన చేయాల ప్రతి విషయాన్ని. దానికోసం ఉమ్మడి కుటుంబం అంటే యుగాండాలో ఆ కుటుంబం చూసి తెలుసుకోవాలా. అట్లే అందరూ ఇట్లా
15 మంది 20 మందిని పెళ్లి చేసుకోమని కాదు చెప్పేది. అంటే అంతమంది ఉండేవాళ్ళు అంత సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండకూడదు అనే విషయం మెయిన్ పాయింట్. అంతే కదా. ఇప్పుడు వాళ్ళని ఎవరన్నా ఒకరు వాళ్ళు ఫంక్షన్కి పిలిస్తే వీళ్ళంతా వస్తే మనమేం గెత్తి కావాలరా, వీళ్ళందరికీ మనమేడ పెడదాంరా అనే ఒక్క ఇది ఉందంటే అది వాళ్ళకైతే అది భయమే. వీళ్ళకంటే మన ఫ్యామిలీ అంటే ఎంత స్టాండర్డ్, మన ఫ్యామిలీ కోసం భయం పడతారో అనేది వీళ్ళకి ఒక స్టాండర్డ్, అది వీళ్ళకి ఒక సంతోషం. అది అంటే మన ఫ్యామిలీ అంటే ఎంత గ్రేడు, ఎవరు పిలిచినా కూడా భయం పడతారు. ఎందుకంటే ఒక బంధువులు, ఒక బంధుత్వము, ఒక తన, ఒక మన అంటే ఎంత సంతోషం ఉంటుంది అనే దానికోసమే ఇదంతా. ప్రతి ఒక్కరూ మీ భవిష్యత్తులో కూడా ఉండే భార్యతో సంతోషంగా ఉండండి, ఉండే భర్తతో సంతోషంగా ఉండండి, ఉండే పిల్లలతో సంతోషంగా ఉండండి, ఉండే తల్లిదండ్రులతో సంతోషంగా ఉండండి, ఉండే అత్తమామలతో సంతోషంగా ఉండండి, ఉండే అమ్మ నాన్నతో సంతోషంగా ఉండండి, మనుముళ్ళు మనుమురాలు అందరితో సంతోషంగా ఉండండి. అదొక్కటే నేను చెప్పేది. ఇంత చెప్పేదానికి కారణం ఏమంటే ఒక సంతోషం అనేది మానవుడు ఎక్కడ కోల్పోతా అన్నాడంటే ఒక్క ఫ్యామిలీని తీసుకొని వచ్చి మీ ముందు చూపిస్తేనే మీకు అర్థమయ్యే దానికోసం. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, ఉండే దాంట్లో సంతోషంగా ఉండండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఒక 10 మందికి ఈ జీవితం అంటే ఎట్లుంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేసుకునే అట్లా ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత ముందుకు తీసుకోపోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.